రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు గురువారం సాయంత్రం భారత గడ్డపై కాలు మోపారు. ఆయన ఇండియాలో సుమారు 27 గంటల పాటు గడిపి తిరిగి వెళ్లిపోతారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక ఆయన పర్యటనలో ఇండియా రష్యాతో రక్షణ రంగానికి చెందిన పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోబోతోందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనను అటు పెంటగాన్ ఇటు ఇస్లామాబాద్ క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయరాదని ఇండియాను ఆదేశించడం, ఇండియా ససేమిరా అనడం జరిగిపోయాయి. దీంతో ఆగ్రహంతో ట్రంప్ ఇండియాపై దిగుమతులపై 25% పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ బెదిరింపులకు లొంగిపోకుండా తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రష్యా నుంచి తమకు డిస్కౌంట్ ధరకు ముడిచమురు లభిస్తుందని ఇండియా అమెరికాకు సంజాయిషీ ఇచ్చుకుంది. అప్పట్నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఇండియాపై ట్రంప్ తన అక్కసు తరచూ తీర్చుకుంటున్నాడు. H-1B వీసాల నుంచి స్టూడెంట్ వీసాల వరకు అడ్డుకుంటున్నాడు. ఇండియన్స్ ను అమెరికా నుంచి తరిమివేయాలని ఆయన కుట్రలు పన్నుతున్నాడు. ఇక ఆపరేషన్ సింధూర్తో ఇండియా పాకిస్తాన్కు తన సత్తా చాటింది. ఇండియా వైమానిక దాడులకు పాక్ టెర్రర్ క్యాంపులు ధ్వంసమయ్యాయి. వారి ఎయిర్ బేస్లు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో షహబాజ్ షరీఫ్ ట్రంప్ వద్దకు వెళ్లి యుద్ధాన్ని ఆపించాలని వేడుకోవడం జరిగింది. అందుకే ఇప్పటికీ ట్రంప్ తాను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపించాలని గొప్పగా చెప్పుకుంటాడు. తాను శాంతి దూత అవతారం ఎత్తాను, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఇక పుతిన్ న్యూఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఆయన పర్యటనలో ఇండియా రష్యాతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్న ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో రష్యాకు చెందిన ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. రష్యాకు చెందిన అడ్వాన్స్డ్ మిసైల్స్ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 5th జనరేషన్ స్టెల్త్ జెట్స్ వరకు ఇండియా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్లో వినియోగించింది. మరి పుతిన్ పర్యటనలో ఇండియా రష్యా నుంచి అదనంగా S-400 యూనిట్లు, S-500 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాంట్సర్ S-1M కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ను, Su-57E స్టెల్త్ ఫైటర్స్ ను, బ్రహ్మోస్ NG హైపర్సోనిక్ మిసైల్స్ ను కొనుగోలు చేయనుంది. దీంతో ఇండియా తన మిలిటరీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి ఇండియా తన డిఫెన్స్ సిస్టమ్ను మరింత పటిష్టపరుచుకోవాలని ఆలోచనలో ఉందన్న వార్తలు వస్తున్నాయి. పుతిన్ పర్యటనతో ఇండియా రష్యా బంధం మరింత బలపడుతుందనడంతో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అదీ కాకుండా ఇండియాకు రష్యా చిరకాల మిత్రదేశం. అమెరికాతో పోల్చుకుంటే రష్యా నమ్మకమైన మిత్రుడుగా చెప్పుకోవచ్చు. ఇక రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత, అంటే 2022 తర్వాత ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. గురువారం సాయంత్రం న్యూఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఆయనకు భారత ప్రధాని రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. ప్రస్తుతం ఇండియాకు పుతిన్ పర్యటన అత్యంత కీలకంగా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. గత కొన్ని నెలల నుంచి ఇండియాకు అమెరికా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ట్రంప్ ఇండియాను రష్యా చమురు కొనుగోలు నిలిపివేయాలని డిమాండ్ చేయడం, ఇండియా నిరాకరించడంతో ఆగస్టు 27న ఏకంగా ఇండియాపై పెనాల్టీతో కలిపి 50% టారిఫ్ పెంచడంతో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఇండియాకు చెందిన పలు రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే, ఇండియా, చైనాలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. మీరు ఆయిల్ కొనుగోలు నిలిపివేస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని వాదిస్తున్నాడు. అదీ కాక ట్రంప్ తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని గొప్పలు చెప్పాడు. తీరా చూస్తే పుతిన్ ట్రంప్ ప్రతిపాదనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం యుద్ధం యథాతథంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా రష్యా నుంచి రావాల్సిన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ కాస్త ఆలస్యమవుతుందని 2028 నాటికి రావచ్చునని గురువారం నాడు భారత ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ డీల్ 2019లో కుదిరిందని ఇండియాకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్లో పోస్టు పెట్టింది. ఇండియా రష్యాతో న్యూక్లియర్ సబ్మెరైన్ కాంట్రాక్టు విషయానికొస్తే ఇది $3 బిలియన్ కాంట్రాక్టు. పుతిన్ గురు శుక్రవారాల్లో న్యూఢిల్లీలో గడుపుతారు. ఇండియా రష్యా 23వ వార్షిక సదస్సులో పుతిన్ పాల్గొంటారు. కాగా మోదీ గత ఏడాది మాస్కోలో పర్యటించి వచ్చారు. అటు తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్లో చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మోదీ, పుతిన్, షీ జిన్పింగ్ భేటీ అయ్యారు. అయితే ఉక్రెయిన్పై దాడిని ఇండియా మాత్రం ఖండించలేదు. ఇరు దేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ఒక వార్తను కూడా ప్రచురించింది. ఇక మాస్కో విషయానికొస్తే గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండియాకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తోంది. అలాగే ఇండియా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకుంటామని రష్యా తెలిపింది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించాయి. ఇక ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం మానేశాయి. దీంతో రష్యా తమ చమురును ఇటు ఇండియాతో పాటు అటు చైనాకు డిస్కౌంట్కు విక్రయించి ఆ లోటును భర్తీ చేసుకుంటోంది. అలాగే ఇండియా రష్యా నుంచి ఎరువులతో పాటు ఇండియాలో చిన్న న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి రష్యా మద్దతు తీసుకుంటుంది. ఇక క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ సమాచారం ప్రకారం ఇరు దేశాల మధ్య చర్చల సందర్భంగా రష్యా కంపెనీలు ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయని తెలిపారు. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున మానవ వనరులను కోల్పోయింది. ప్రస్తుతం రష్యాకు కార్మికుల కొరత వేధిస్తోంది. ఆ లోటును ఇండియా ద్వారా పూరించుకోవాలనుకుంటోంది. ఇక ఇండియా విషయానికొస్తే రష్యా ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అదే సమయంలో పాశ్చాత్య దేశాలతో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా మధ్యస్థంగా ఉంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. అమెరికా విషయానికొస్తే ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటోంది. ఇక చైనాకు కౌంటర్ ఇవ్వాలంటే ఇండియాతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాడు ట్రంప్. అయితే ఇండియా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం, దానిపై ట్రంప్ టారిఫ్ బాదడంతో గత కొన్ని నెలల నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కాలంలో ట్రంప్ ఇండియాపై ఒత్తిడి పెంచడంతో ఇండియాకు చెందిన ప్రైవేట్తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలు రష్యా ఆయిల్ కొనుగోలును తగ్గించేశాయి. అయితే ఆ లోటును రష్యా తన ఆయుధాలను విక్రయించి పూర్తి చేసుకుంటోంది. ఇక ఇండియా విషయానికొస్తే ఇండియాకు చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాలు ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే ఇండియా తన డిఫెన్స్ సెక్టార్పై వందల కొద్దీ బిలియన్ డాలర్ల వ్యయం చేసి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. రష్యా విషయానికొస్తే అత్యధికంగా ఆయుధాలను ఇండియాకు సరఫరా చేస్తోంది. వాటిలో ఎక్కువగా ఎయిర్ డిఫెన్సర్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్, రైఫిల్స్, మిసైల్స్ ఉన్నాయి. ఇండియా ఆర్మీ వినియోగించే ఆయుధాలన్నీ దాదాపు రష్యాలో తయారైనవే అని చెప్పుకోవాల్సిందే. ఈ ఏడాది మేలో పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియా ఎక్కువగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు లాంగ్ రేంజీ బ్రహ్మోస్ మిసైల్స్పై ఎక్కువగా ఆధారపడింది. కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్ను కాళ్ల బేరానికి తీసుకువచ్చింది. ఇక ఇండియా విషయానికొస్తే రష్యా నుంచి వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతం ఇండియా వద్ద ఉన్న ఆయుధాల్లో 60% రష్యా మేడ్ ఆయుధాలే అని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా ఈ ఆయుధాల మెయింటెనెన్స్, విడిభాగాలు సరఫరా చేయడంతో పాటు హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్ మెయింటెనెన్స్ అంతా రష్యాకు అప్పగించింది. మరి పుతిన్ ఇండియా పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. పుతిన్ పర్యటన క్రమంలో ఇటు పాక్, అటు చైనాలు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ పర్యటన తర్వాత పరిస్థితులు ఎలాంటి మలుపు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.